హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనం చెప్పుకోబోయే స్టోరీ తెలివి. అతి తెలివి. తెలివి ఎక్కువైన వారు చేసే పనుల వల్ల ఒక్కొక్కసారి ఆశ్చర్యాన్ని కూడా కలిగిస్తాయి అన్నమాట. ఈ స్టోరీ అసలు పంతులు గారికి ఇద్దరు అబ్బాయిల్లో చిన్న అబ్బాయికి ఎంతో తెలివై ఆ తెలివి వల్ల రాజుగారికి పోయిన వజ్రాన్ని కనిపెట్టాడు. అంతేకాదు రాజు ఆస్థానంలో మంత్రి కూడా అయ్యాడు. అది ఈ స్టోరీ. మరి అస్సలు అంత తెలివితేటలు గల ఆ బుర్ర ఏంటో, ఎలాగో నేను చెప్తాను. మీరు వినియండి మరి. అనగనగా పూర్వం ఒక అగ్రహారంలో ఒక పంతులు గారు ఉండేవారు. ఆ పంతులు గారికి ఇద్దరు కుమారులు. ఇద్దరు కుమారులు అయితే అందులో చిన్న అబ్బాయి పేరు జయదేవుడు. జయదేవుడు పెద్ద అబ్బాయి కొంచెం మందబుద్ధే. ఇంట్లో ఏ పనులు చేసుకుంటూ అలా అలాగా. కానీ చిన్న అబ్బాయి మాత్రం చాలా హైపర్ యాక్టివ్ అంటారు కదా, ఆ యాక్టివ్. కొంతమంది పిల్లలు ఎలా అంటే ఒక్క వితిన్ సెకండ్స్ లోనే వాళ్ళు క్యాచ్ చేసేస్తారనమాట. నేను చదువుకునే రోజుల్లో కూడా నేను చాలా మందిని చూశాను. నేను 10 సార్లు చదివితే వాళ్ళు ఒక్కసారి చదివితే చాలు అలా ఉంటది అనమాట ఒక్కొక్కరు ఐక్యూ. వాళ్ళు ఎంత బాగా చదవాలనుకున్నా సరే చదవలేరు. కొంతమంది చదవాలని అనుకోకపోయినా సరే అలా ఐక్యూ చాలా ఎక్కువగా ఉంటది. అంత మైండ్ పవర్. ఈ దేవుడు జరిగిపోయిన విషయాన్ని కూడా అక్కడ సిచ్యువేషన్ పెట్టి అక్కడ ఏం జరిగింది అన్నది కనిపెట్టగల సమర్థుడు. అంత తెలివైన వాడు. అయితే వాళ్ళ నాన్నగారు అన్నారు, నాన్న, నీ తెలివితేటలకి నేను చదువు చెప్పించలేను. నువ్వే ఒక మంచి గురువుగారిని చూసుకొని వెతుక్కొని ఇంకా నీ తెలివితేటలు పెంచుకో. అలాగే నువ్వు రాజాస్థానంలో మంచి ఉద్యోగం పొందు నాయన. ఇక నువ్వు ఇంటి విడిచి వెళ్ళడమే మంచిది అని చెప్పేసి చెప్పడం. ఆ రోజుల్లో మన గురువు గారి దగ్గర విద్య నేర్చుకోవాలంటే ఇప్పుడు హాస్టల్ ఎలాగొచ్చాయో అప్పుడు అనమాట. ఇంటిని విడిచి బయటికి వెళ్తేనే విద్యాభ్యాసం వచ్చేది, నేర్చుకునేవారు కూడా. ఆ రోజుల్లో అంతా అదే విద్య. ఇల్లు వదిలేసి గురువుగారి దగ్గర చదువుకొని రావడం అంతే తప్ప ఇంటి దగ్గర నుండి చదువుకునే విద్యలు అప్పట్లో లేనే లేవు. ఇప్పుడు ఏ విద్య అయినా సరే గురువుగారి దగ్గరికి సేవలు చేసి వాళ్ళ దగ్గర ఆ విద్యని నేర్చుకునేవారు అనమాట. అదే విధంగా ఈ జయదేవుడు కూడా వెళ్ళి నేర్చుకుందాం అని చెప్పేసి బయలుదేరాడు కానీ ఏ గురుగారు ఎక్కడ ఏంటి వివరాలు ఏమి తెలియదు. అలాగ ప్రయాణం అయ్యాడు. అవ్వగా ఎల్లగా ఒక రోజు నైట్ అయిపోద్ది, ఒక రోజు పగలు, ఒక మధ్యాహ్నం అయితే ఆ రోజుల్లో పంతులు గారు వచ్చి ఆ అడిగితే కాదనకుండా ఇచ్చేవారు. అడగకుండానే మధ్యాహ్నాలకే వస్తే అన్నం పెట్టేవారు. ఆ రోజుల్లో అన్నమాట. మజ్జిగ ఇచ్చేవారు, వండుకోవడానికి బియ్యం ఇచ్చేవారు. వాళ్ళ కులం కాకపోతే తినేవారు కాదు కదా, వండుకోవడానికి బియ్యం పప్పులు ఉప్పులు ఇస్తే వాళ్ళు వండుకొని తినేవారు. ఆ సాంప్రదాయం అప్పట్లో నడిచింది. ఇప్పటికీ పల్లెటూరులో చూస్తూనే ఉంటాము. చాలామంది కొంతమంది క్యాస్ట్ కాదని చెప్పేసి పప్పులు ఉప్పులు ఇంటికే ఇచ్చేస్తారు. కొంతమంది ఈ పెద్ద క్యాస్ట్ అంటారు, చిన్న క్యాస్ట్ అంటారు. అదే విధంగా ఆ రోజుల్లో బ్రాహ్మిన్స్ అంటే అగ్ర స్థానంలో పూజించేవారు. దేవుడి తర్వాత దేవుడనే పూజించేవారు. అలాంటి దేవుణ్ణి ఎక్కడికెళ్ళినా సరే మర్యాదపూర్వకంగానే గౌరవించేవారు. అది పిల్లలైనా, పెద్దలైనా, ఎవరైనా సరే. ఇప్పటికీ అదే కొనసాగుతుంది. కానీ ఎక్కడో అక్కడ కొంచెం కొంచెం మిస్ అయ్యింది అంతే. అయితే తిను ఎక్కడికెళ్ళినా ఆ గ్రామంలో ఆ ఇంటి దగ్గర వారు భోజనం పెట్టేవారు. అలా రోజులు గడుస్తున్నాయి. ఇక తనకు విద్య నేర్పించే ఒక మంచి గురువు కోసం వెతుకుతూ ఉంటే అందరి ద్వారా తెలుసుకున్నాడు. చాలా గ్రహారాలు తిరిగితే పలానా గురువుగారు చాలా మంచిగా విద్య చెప్పగలరు, అక్కడికి వెళ్ళు అని అందరూ హితబోధ చేశారన్నమాట. వాళ్ళ అగ్రహారాల్లో ఉంటారు కదా చాలా మంది చదువుకున్న వాళ్ళు, పండితులు, వాళ్ళ రిలేటివ్స్‌లు అలా అన్నమాట. వాళ్ళ క్యాస్ట్‌లో వాళ్ళు హితబోధ చేస్తే వెళ్ళాడు. వెళ్ళాడు. అక్కడ కళ్ళు తిరిగి పడిపోయాడు. కళ్ళు తిరిగి పడిపోయేసరికి ఎవరు ఈ పిల్లోడు, మన క్యాస్ట్ లాగే ఉంది, బ్రాహ్మణ కుర్రోడిలా ఉన్నాడు. అదే ఒకే క్యాస్ట్ కదా. ఇది పడిపోయేటని గబగబా ఆ ఇంట్లోంచి వచ్చిన అతను తీసుకెళ్ళి కొంచెం నీళ్ళిచ్చి ఆ కళ్ళు లేపారు. అయ్యా, నేను పలానా పంతులు గారి కుమారుణ్ణి. నేను మీ దగ్గర విద్యాభ్యాసం నేర్చుకోవడానికే నేను చాలా రోజుల నుంచి వెతుక్కొని మీ దగ్గరికి వచ్చాను. ఎంతో మంది పండితులు, గురువులు మీ పేరే బోధించారు. కాబట్టి మీ దగ్గర విద్యాభ్యాసం నేర్చుకోవడానికి నేను వచ్చాను. ఇక్కడికి వచ్చే లోపలే నాకు కళ్ళు తిరిగి పడిపోయాను. ఎండకి పడిపోయాను సోయిచ్చి అని చెప్పేసి అనగానే, సరే నాయన, నువ్వు రావాల్సిన స్థానానికే వచ్చావు అని చెప్పేసి వాళ్ళు అప్పుని చేర్చుకొని అన్నం పెట్టి ఇంకా అప్పటి నుంచి తనకు విద్యా బోధన చేస్తూనే ఉన్నారు. అలా గురువుగారికి, అలా ఆవిడ గారికి సేవలు. ఆ రోజులు అంతే కదా! గురువుగారికి, వాళ్ళ వైఫ్‌కి అన్ని సేవలు చేస్తూ విద్య నేర్చుకునేవారు. అలా రోజులు గడుస్తున్నాయి. 5 సంవత్సరాలు గడిచాయి. నాయన, నా దగ్గర విద్య అంతా పూర్తయింది. నువ్వు చాలా శ్రద్ధగా నేర్చుకున్నావు. నీ తెలివితేటలకి ఇంక నా దగ్గర ఉన్న విద్య అయిపోయింది. కాబట్టి ఇక నువ్వు పోయిదార దగ్గరికి పంపిస్తాను. పోయి రాజు దగ్గరికి. ఆయన దగ్గర కూడా విద్యలు నువ్వు నేర్చుకో. చాలా బావుంటది. నీకు ఇంకా ఫ్యూచర్‌లో మంచి భవిష్యత్తు ఉంటది అని చెప్పేసి ఏకసంధాగ్రాహి కదా! ఏదైనా చెప్పగానే నేర్చుకునే మైండ్ పవర్ ఎక్కువనమాట అబ్బాయికి, జయదేవుడికి. అయితే ఎళ్ళాడు. కోయిదర దగ్గర విలువిద్య, దొంగ చోర విద్య అంటే దొంగతనం ఎలా చెయ్యాలి, ఇంక తనకు వచ్చిన విద్యలన్నీ
తనకు కూడా నేర్పించాడు. నేర్పించి ఇంకా విద్యాభ్యాసం అంతా కంప్లీట్ చేసుకొని యుక్త వయసు వచ్చేసరికి మళ్ళీ వాళ్ళ అమ్మ నాన్నని చూసి రాజుగారి కొలువుకి వెళ్దాం అని చెప్పేసి బయలుదేరుతూ ఉంటే ఒక ఇంటికి వచ్చాడు. అయ్యా దాహం వేస్తుంది అయ్యా కొంచెం మంచినీళ్ళు ఇవ్వంటే ఆ రోజుల్లో మజ్జిగలు ఇచ్చేవారు కదా. మజ్జిగ ఇస్తే తాగాడు. తాగి ఇలా నేను ఒక శిష్యునండి పలానా గురువు గారి దగ్గర విద్యాభ్యాసం చేశాను. పలానా కోయిదారు దగ్గర చోర విద్యలై నేర్చుకున్నాను. నేను ఇప్పుడు మా ఇంటికి వెళ్తాను చెప్తారు కదా. పిచ్చాపాటి కబుర్లు చెప్తూ ఉంటే అవునా అంతటి సమర్థుడివా అయితే సరే అయితే నువ్వు అంత తెలివైన వాడైతే ఇప్పుడు నువ్వు వచ్చే ముందు మా ఇంట్లో ఒక సంఘటన జరిగింది అది ఏమిటో చెప్పు ఊహించి అని చెప్పేసి అనగాని వెంటనే ఇంట్లోకి వెళ్ళి చూసి బయటికి వెళ్ళి చూసి చెప్పేసాడు టక్కమని మీ ఇంట్లోకి నలుగురు సైనికులు వచ్చారు అని చెప్పేసి అన్నాడు. మీ ఇంటి ముందు నుంచి ఒక బొగ్గుల మూట పట్టుకొని ఒక అతను వెళ్ళాడు అని చెప్పేసి అనుకుని నిజమే నిజమే జరిగిపోయిన విషయాన్ని ఎలా చెప్పావు అని చెప్పేసి అనుకున్నాడు. అనుకొని సరే అయితే అని చెప్పేసి ఆ రోజు ఆతిథ్యం ఇచ్చి భోజనం పెట్టారు. భోజనం పెట్టి ఈ రాజుగారి బంగారం ఏదో పోయిందంట. అందుకే రాజభటులు ప్రతి ఇంట్లో సోదా చేయడానికి వచ్చారు. అదే విధంగా మన ఇంటికి కూడా వచ్చారు. నువ్వు చాలా కరెక్ట్‌గా చెప్పావని చెప్పేసి అతను అనగా, సరే అయితే రాజుగారి పోయిన నువ్వు ఇంత తెలివైనోడు కదా! రాజుగారి పోయిన వజ్రాన్ని కనిపెట్టు. నీకు రాజకొలువులో నువ్వు అనుకోకుండానే కొలువు వస్తుంది అని చెప్పేసి అనగానే, సరే అయితే ప్రయత్నిస్తానని చెప్పేసి అనుకున్నాడు. అనుకోని అదే విధంగా అలా నడుచుకుంటూ వీధిలో అటు ఇటు తిరిగాడు. ఆ బొగ్గులు పడుతున్నాయి కదా! ఆ బొగ్గులని ఫాలో చేసుకుంటూ వెళ్ళాడు. ఒక కంసాల ఇంటికెళ్ళాడు. బంగారం ఏంటి? ఎంతుంది? ఏటి? ఆ రేటు అది కనుక్కొని ఆళ్ళ ఇంట్లో కూడా కలియ తిరిగి వచ్చేసి దొంగ దొరికేసాడు రాజభటుల పిల్లండి అని చెప్పేసి. దొంగ దొరికేయడమా? రాజభటుల పిల్లాలా? ఏంటి అని చెప్పేసి వెంటనే అతను కూడా ఆశ్చర్యపోయాడు. అంత తెలివైనోడా ఎలా కనిపెట్టేసావు అని చెప్పేసి ఆశ్చర్యపోయాడనమాట. వెంటనే రాజభటుల పిల్లగా కంసాల దగ్గరికి తీసుకెళ్ళి ఇతనే అతను దొంగ అని చెప్పేసి చెప్పాడు. అదేంటి రాజభటులు వచ్చి నా ఇల్లు కూడా సోదా చేశారు. నా ఇంట్లో వజ్రాలు గిజ్రాలు ఏమి లేవు అని చెప్పేసి ఆ కంసాలి అనగా కానీ అన్నాడు. అన్నా సరే వినలేదు. కంసాలలో ఎక్కువగాను అప్పట్లో బీరువాలు, లాకర్లు ఇంకేమీ లేవు. కాబట్టి వాళ్ళు పెట్టెలోని ఎక్కడ బంగారాలు, వజ్రాలు ఏమి దాయరు. వాళ్ళు గోడని తవ్వి గోడలో దాచి మట్టితో పూడ్చి అలుకుతారనమాట కనబడకుండా. అలాగా ఈ గోడల్లోని ఎక్కడైతే పచ్చిగా ఉందో అలికినట్టు ఇప్పుడే అలికినట్టుగా ఎక్కడుందో అక్కడ తవ్వండి అని చెప్పేసి రాజభటుల చేత తవ్వించగా అక్కడ నిజంగానే ఇలా తవ్వగానే వెంటనే వజ్రం పడింది కిందకి. వెంటనే కంసాలాడే దొంగ అని చెప్పేసి తెలిసిపోయి తనని బంధించారు. అప్పుడు అడిగారు, "నువ్వెలా కనిపెట్టావు? ఎవరు కనిపెట్టలేనిది" అని చెప్పేసి ఆ జయదేవుడిని రాజు అడగ్గా, "అది పెద్ద విషయమేంది కాదురా మహారాజా. ఎందుకంటే గుడి ప్రాంగణం నుంచి రాజపురోహితుల గారి ఇంటి ముందు నుంచి ఒక బొగ్గుల మూట వెళ్తానే ఉంది. బొగ్గుల మూట ప్రతి 10 అడుగులకు ఒకసారి ఒక అడుగు వెనక్కేస్తూ ఉందన్నమాట. అంటే దొంగ ఎవరైనా తనకు ఫాలో అవుతున్నాడా లేదా అని చెప్పేసి ప్రతి 10 అడుగులు వేసిన తర్వాత ఒక అడుగు వెనక్కేసి చూస్తూ గమనించుకుంటూ వెళ్ళాడు. ఆ బొగ్గులు ఎక్కడికెళ్తున్నాయా అని చెప్పేసి అలాగా నేను ఫాలో చేయగా అది కంసాలోడి ఇంటికి వెళ్ళింది అని చెప్పేసి తెలిసింది. ఎందుకంటే కంసాలకే కదా బొగ్గులు అవసరం. అవి ఇంట్లో చూడగా బొగ్గులున్నాయి. అదే విధంగా నేను వారింటికెళ్ళి బంగారం నిమిత్తం మాట్లాడగా నిజంగానే వారి ఇంట్లో బొగ్గుల మూట ఉంది. అలికిన కొత్త ప్రదేశం ఉంది. కాబట్టి ఇక కంసాలులు ఎప్పుడో గోడలో దాస్తారని నాకు తెలిసింది అని చెప్పేసి రాజు దగ్గర వెంటనే చెప్పగా, ఇంక రాజు ఇంత తెలివైన వాడవా! ఇంత పెద్ద సమస్యని ఒక చిన్న క్లూతో అంతే కదా! అడుగుల ద్వారా కనిపెట్టాడంటే బొగ్గులు చిన్న అడుగుల ద్వారా కనిపెట్టాడంటే అపర మేధావి నువ్వు. నీ తెలివితేటలకి అమోఘం. నీ మేధా సంపత్తి చాలా ఎక్కువ అని చెప్పేసి రాజు పొగిడి తన కొలువులో మంత్రిగా కొలువిచ్చాడన్నమాట. తన దగ్గర మంత్రిగా ఆ స్థానంలో ఉద్యోగం ఇచ్చి తను పెట్టుకున్నాడు. వాళ్ళ అమ్మా నాన్నను కూడా పిలిపించి అక్కడే గుడిలో పూజారిగా పనిచేసుకుంటూ ఇంకా తను సంతోషంగా ఉండడం మొదలుపెట్టాడు. అది తెలివితేటల వల్ల అనుకోకుండా అంత మంచి స్థాయికి వెళ్తారన్నదే ఈ కథ సారాంశం. ప్రతి ఒక్కరికి తెలివి ఉంటది. ఆ తెలివిని మంచిగా ఉపయోగించి చదువుకొని దాన్ని ప్రదర్శిస్తేనే కదా దాని గురించి తెలిసి మనకి గౌరవం పెరిగేది. అదేవిధంగా తను ప్రదర్శించాడు కాబట్టి అంత విద్యను నేర్చుకొని ప్రదర్శించాడు. వెంటనే సమస్యను పరిష్కరించారు కాబట్టి ఆ రాజు తన కొలువులో మంత్రి పదవి ఇచ్చాడు. అంత గొప్ప స్థాయికి ఎత్తికబోయే తీగ కాలికి తగిలినట్టు తన తెలివితేటలే తనకి ఆ ఉద్యోగాన్ని సంపాదించి పెట్టాయి. ఇది ఈ స్టోరీ. ఎలా ఉంది ఫ్రెండ్స్? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మరి.